ఈ వీడియోలో ఒక గ్రాఫ్ని ఇచ్చారు చూడండి. దీనిలో ఒక రేఖ ఉంది. దాని యొక్క వాల్ని కనుక్కోమన్నారు. సరే, రేఖ యొక్క వాలు స్లోప్ ఈక్వల్ టు రైజ్ బై రన్, అంటే ఎత్తు బై వెడల్పు లేదా రెండు బిందువులను తీసుకుని చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్, అంటే వైలోని వ్యత్యాసము బై ఎక్స్లోని వ్యత్యాసము చేస్తే వాలు వస్తుంది. ఇది మనకు తెలుసు కదా. ఇక్కడ ఇచ్చిన బిందువులను ఉపయోగించి వాలును కనుక్కుందాము. ఈ బిందువును తీసుకుందాము. ఇంకొక బిందువు కుడివైపుకి ఉన్నది. ఈ బిందువుని తీసుకుందాం. ఎక్స్లో ఎంత ముందుకి కదిలాము? -3 నుండి 0కి కదిలాము. కావున డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, అంటే ఎక్స్లోని వ్యత్యాసము లేదా చేంజ్ ఇన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. అలాగే వైలోని వ్యత్యాసము ఎంత? 3 నుండి 2కి కిందికి దిగింది. కావున డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు -1, లేదా వైలోని వ్యత్యాసం అంటే చేంజ్ ఇన్ వై ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. కావున వాలు స్లోప్ ఈక్వల్ టు -1/3 వచ్చింది. దీన్నే -1/3గా రాయవచ్చు. సరే, రెండవ బిందువుగా ఇంకేదైనా బిందువుని తీసుకుని వాలు కనుక్కుందాము. ఈ బిందువుని తీసుకుంటున్నాను. అయితే ఎక్స్లోని చేంజ్ ఎంత? మనము ఈ బిందువు నుండి మొదలు పెట్టాం కదా, ఎడమవైపుకి వెళ్ళాలి కనుక నెగిటివ్ సంఖ్య వస్తుంది. 3 నుండి -3కి వెళ్ళాము కావున డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -6 వచ్చింది. సరే, వైలోని చేంజ్ ఎంత అంటే ఇక్కడ పైకి వెళ్ళాలి 1 నుండి 3కి. కావున డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు 2 మరియు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -6. కావున డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 బై -6 ఈజ్ ఈక్వల్ టు -1/3 వస్తుంది. గమనించినట్లయితే ఇవ్వబడిన రేఖకు వాలు ఒక స్థిర సంఖ్య. కావున ఏ రెండు బిందువులను పరిగణనలోకి తీసుకున్నా అదే జవాబు వస్తుంది. సరే, ఈ రెండు బిందువులను తీసుకుందాము. ఈ బిందువు నుండి ఈ బిందువుకు వెళ్దాము. డెల్టా ఎక్స్ ఎంత? 3 నుండి 6కి కుడివైపుకి +3 యూనిట్లు ముందుకు ఉంది. కావున డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +3. అలాగే డెల్టా వై ఎంత? కిందికి వెళ్ళాలి కావున నెగిటివ్ ఉంటుంది. 1 నుండి 0కి వెళ్ళింది కావున డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. కావున వాలు డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3 వచ్చింది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.